అన్న చెప్పండి అన్న ఎస్సీ వర్గీకరణ పైన సో ఏబీసీ 3 కేటగిరీలు విభజించి ఏకి కొంత శాతం, బీకి కొంత శాతం, సి కొంత శాతం ఇచ్చింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది చాలా ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు. సో మీరేమంటారు ఎస్సీ వర్గీకరణ? చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో మొదటి ముఖ్యమంత్రి గారు ఉమ్, అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఎలా ఉందంటే దళితుల కోసం ఉమ్, ఇక్కడున్న ఎస్సీ 59 ఉపకులాల కోసము ఉమ్, ఫస్ట్ గంటల సుప్రీంకోర్టు తీర్పు రాగానే మేము చేస్తాం కష్టామాలు చేస్తాం అని చెప్పింది కాబట్టి మాట మీద నిలబడినందుకు రేవంత్ రెడ్డి గారికి అంటే నా స్పెషల్గా ఎక్స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నా. అది మాదిగ జాతి నుంచి వెళ్ళి అండ్ ఎస్సీ ఉపకులాలు 59 కులాల గురించి ఎస్సీ వాళ్ళందరి దగ్గర నుంచి నా దగ్గర నుంచి వెళ్ళి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఓకేనా మీకు ఓకే అంటే 9% కావచ్చు, ఇటు 5% కావచ్చు, 3% కావచ్చు, ఇదంతా ఓకేనా? ఇప్పుడు పర్సంటేజ్లు ఓకే అని నేను చెప్పడానికి నేను ఆలోచించిన విషయం వరకు ఓకే అని చెప్పడానికి అయితే నాకు లేదు. రాజకీయ నాయకులు కావాలనుకుంటే ఏదైనా చేస్తారని ఇప్పుడు దేశానికి మన రేవంత్ రెడ్డి గారి ద్వారా అర్థమైంది కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ఎక్కడెక్కడ ఎన్ని రాష్ట్రాలల్లో ఉపకులాలు ఇట్లా ఎస్సీ వాళ్ళు ఉన్నారో, ఇంకా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, ఇంకా బాత్రూమ్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కడైతే వెనుకబడి ఇంకా కులాలు మా కులాలను ప్రేమిస్తారా, మా బిడ్డలను ప్రేమిస్తారా అని చంపే వాళ్ళు ఉన్నారు, మా నీళ్లు తాగుతారా, మా బళ్ళకి వస్తారా, మా ఇంట్లోకి వస్తారా ఇంకా అని చంపే వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రతి ముఖ్యమంత్రి కూడా ఇంకా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఎట్లయితే కులాలు ఇంకా ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ అని కేసులు పెడుతున్నారు, ఎస్సీ షెడ్యూల్ కులాలు కేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసులు ఇంకా చట్టాలు తేవాలి, మంచి చట్టం తేవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇచ్చిన రిజర్వేషన్లకి చట్టాలు తెస్తా అని కూడా మన రేవంత్ రెడ్డి గారైనా బట్టి విక్రమార్క గారైనా ఇప్పుడు దామోదర్ నరసింహ గారైనా అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా చేసే కష్టము పర్లేదు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటిగా మనకు మంచి ప్రియారిటీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి అయితే థ్యాంక్ యూ చెప్పొచ్చు. సో ఇంకోటి అన్న 1,00,000 డబ్బులు వేల గొంతుకల కార్యక్రమం అనేది ఉంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? అది నెక్స్ట్ కూడా ఉండబోతుంది ఉండబోతే ఓకే మంచిదే. మేము 1,00,000 డప్పుల గురించి మాట్లాడాలనుకుంటే 1,00,000 డప్పులతో పాటు మాదిగలైనా ఎస్సీ ఉపకులాలు అందరైనా ఎవరైతే 1,00,000 డబ్బులు పట్టుకొస్తా అంటున్నారో 1,00,000 బుక్కులు కూడా పట్టుకొచ్చుకోవాలి, 1,00,000 పెన్ను కూడా పట్టుకొచ్చుకోవాలి, 1,00,000 లెటర్లు పేపర్ తీసుకొచ్చి ఆ బుక్ తీసుకొచ్చినప్పుడు 1,00,000 లెటర్లు రాసి సుప్రీంకోర్టుకు పంపించాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ 1,00,000 లెటర్లు ఏమేమి మాకు కావాల్సిన రిజర్వేషన్ మాకు కల్పించండి అని 1,00,000 పేపర్లు రాయాలి, 1,00,000 లెటర్ రాస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనము తీర్పు వచ్చింది చూసారా, ఎవరు వచ్చారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కమిషనర్ గారు వచ్చారు కదా, షమీమ్ అఖ్తర్ కమిషనర్ వచ్చారు. అప్పుడు మేము హన్మకొండకు వచ్చినప్పుడు మేము మాట్లాడినాం, హన్మకొండకు వచ్చినప్పుడు అక్కడ కూడా ఇచ్చినాం, లెటర్ ఇచ్చినాం. సో అలాగే ఈ 1,00,000 లెటర్లు కూడా ఇవ్వాలి, 1,00,000 లెటర్లు ఇస్తే బాగుంటుంది. ఈ 1,00,000 డబ్బులతో పాటు 1,00,000 బుక్కులు ఉండాలి, లక్షణంగా చదువుకోవాలని కోరుకుంటున్నా. లక్షణంగా చదువుకుంటే 1,00,000 జాబులు వస్తాయి, 1,00,000 జాబులు ఇంపార్టెంట్, 1,00,000 డప్పులు అయితే ఇంపార్టెంట్ కాదని కోరుకుంటున్నా. అది 1,00,000 డప్పులు ఇచ్చినందుకు ఎవరైతే మనకు చెప్తున్నారో మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు తేవాలి, 1000 గొంతులు అన్నట్టు 1,00,000 బుక్స్ తేవాలి, 1,00,000 బుక్స్తో పాటు 1,00,000 పెన్నులు తెచ్చుకోండి, 1,00,000 లెటర్లు తెచ్చుకోండి, లక్షణంగా చదువుకోండి అని కూడా చెప్పడానికి బాగుంటుంది. అది బాగుంటుంది అని కోరుకుంటున్నాను. 1,00,000 డప్పులతో పాటు 1,00,000 బుక్కులు అయితే ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. అంటే ఈ 1,00,000 డప్పుల కార్యక్రమం సో రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి కోసం, మా మాదిగలు ఎంతమంది చూపించడానికి కోసం, అండ్ అలాగే దీనికోసం ఎస్సీ వర్గీకరణ పైన మాకు నిరసన వ్యక్తం గతంలో అంటే అప్పుడు వర్గీకరణకు ముందేమో నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. సో ఇప్పుడేమో ఇప్పుడు అభినందన సభ కూడా కొట్టండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్న పరిస్థితి చెప్తా ఉన్నాం. సో ఈ 1,00,000 డప్పులు అనేది సో బుక్కులు అని చెప్పేసి మీరు అంటున్నారు, ఎందుకే బుక్కులు? ఆ బుక్స్ అంటే బుక్స్ తెచ్చుకుంటేనే కదా చదువుకోవడానికి బాగుంటుంది. ఎవరైతే ఎక్కడెక్కడ ఇంకా అన్యాయాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఎక్కడెక్కడ పేదలు ఉన్నారు, ఏ విలేజ్ల పల్లెటూర్లలో ఇంకా ఎస్సీ వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర ఎవరికైతే ఇల్లు లేవు, బాత్రూమ్ లేవు, పడారి గోడ లేదు అని మాట్లాడుతున్నారు. ఓన్లీ ఇల్లు గురించి బాత్రూమ్ గురించే కాదు, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి జ్ఞానం రావాలి. బుక్స్ చదివితే జ్ఞానం వస్తాయి కదా, డప్పు కొడితే జ్ఞానం రాదు కదా. డప్పు కొడితే జ్ఞానం వస్తా అంటే నేను కూడా 1,00,000 డబ్బులు, నేను ఒక్కనే 1,00,000 డబ్బులు కొడతా. అంటే కొట్టినప్పుడు 1,00,000 ఒకసారి కొడితే ఒకసారి సౌండ్ పెట్టుకొని కొట్టుకుంటాం, వద్దనలేదు. సార్ కొట్టమంటే వద్దంటున్నారు, మందకృష్ణ కాదు కదా కొట్టని, ఇంక ఎమ్మెల్యేలు కొడుతున్నారు, ఇంకెంతో మంది కొడతారు. డప్పు కొట్టడం అనేది మ్యూజిక్. ఇప్పుడు డప్పు కొట్టడం పెద్ద ఇంపార్టెంట్ కాదు, డప్పు కొట్టినేమో ఎంత చిల్లర చూస్తున్నారు. అదే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, మ్యూజిక్ కొట్టిన సినిమా పాటలు పెట్టుకొని హాయి అంటారు. అంటే వాడు మ్యూజిక్ కొట్టినోడేమో డప్పులోడు కాదు, ఆడేమో మ్యూజిక్ డైరెక్టర్. ఇక్కడ మాదిగోళ్ళు డప్పు కొడితేనేమో ఇంకా చిన్న చూపు అవుతుంది. ఈ చిన్న చూపుని ఇంకా చిన్న చూపు చేయకుండా, ఈ 1,00,000 డబ్బులు అవసరం లేకుండా, ఒకవేళ 1,00,000 డబ్బులు అవసరం ఉన్నా కూడా
మన జ్ఞానం తెచ్చుకొని బుక్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. ఆ 1,00,000 బుక్స్ తెచ్చి అది రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము 1,00,000 మందికి అంబేద్కర్ బుక్స్ ఇద్దాం, రాజ్యాంగాన్ని ఇద్దాం, రాజ్యాంగాన్ని ఇచ్చి చదువుకోమని చెప్తాం. 1,00,000 రాజ్యాంగాలని మన హక్కులను తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఇదే రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాదు 29 రాష్ట్రాలలో ఎక్కడైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ జ్ఞానం తెచ్చుకోవాలి, ఇంకా రాజ్యాంగాన్ని చదువుకోవాలి. వాళ్ళ పిల్లలకు మూఢనమ్మకాల గురించి కూడా చెప్పాలి. మూఢనమ్మకాలు నమ్మొద్దు, రాజ్యాంగాన్ని నమ్మండి. రాజ్యాంగాన్ని నమ్మినప్పుడే మనం బాగుపడతాం, రాజ్యాంగాన్ని నమ్మినప్పుడే మనకు ఉద్యోగాలు వస్తాయి, రాజ్యాంగాన్ని నమ్మినప్పుడే మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, రాజ్యాంగాన్ని నమ్మినప్పుడే మన పిల్లల్ని మంచిగా చదివిస్తాం. మన పిల్లలు మంచిగా చదివితే మన జ్ఞానం వస్తాయి, జ్ఞానం వచ్చినప్పుడు 10 మందికి జ్ఞానం వంచాలి. దాని ద్వారా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అంటే ఇప్పుడు ఇల్లు లేదు, వాడు ఇంకా రోడ్డు మీద బతితే వాడు అభివృద్ధి? వాడు ఇల్లు కట్టుకోవాలి, వాడు చదువుకోవాలి, వాడు ఇంకో 10 మందికి ఉద్యోగం చెప్పాలి, స్కూల్లో చెప్పాలి. ఉద్యోగాలు మంచి ఇప్పుడు నేను అప్పుడు అనుకున్నా నేను సీఎం మన కేసీఆర్ సార్ గారు అప్పుడు ఒకటి పెద్ద దేవాలయ శాఖ కాదు ఏంది యాదాద్రి గుట్ట కట్టినా. అప్పుడు అనుకున్నా ఇన్ని వేల కోట్లు ఎందుకు వేస్ట్ చేస్తారు, అదే బడి కట్టిన అయిపోవు కదా, స్కూల్ కట్టిన చేసిళ్ళు. ఇంకా అభివృద్ధి చేయాలి. ఈ స్కూలు అభివృద్ధి చేస్తేనే పిల్లలు చదువుకుంటారు. రాజ్యాంగాన్ని స్కూల్ పిల్లలకు రాజ్యాంగాన్ని చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే స్కూల్ చిన్న పంచాయతీలు అర్థమైతేనే రాజ్యాంగ విలువలు, చిన్న పంచాయతీలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడతారు. చిన్న పంచాయతీలు అలవాటు కావాలని కోరుకుంటాను. ఇప్పుడు మొక్కాయి వంగంది మానయ్య వంగినట్టు పెద్దగా నాకు ఏమవుతుంది, చిన్నగా ఉన్నప్పుడే దాన్ని కట్టబెట్టి చక్క పెట్టుకోవాలి. అట్లయితేనే ఉద్యోగాలు అయినా వాళ్ళ హక్కులకైనా వాళ్ళు పోరాడడానికి, వాళ్ళు కష్టపడి చదవడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.